Hello viewers, welcome back to our channel Tradables and you're with CS I Lakshmi Tota. సో ఈరోజు ఫ్రెష్గా వీక్ స్టార్ట్ అయింది అండ్ మార్కెట్ ఎట్లా పర్ఫామ్ చేసింది అనేది మనం ఈ వీడియోలో అయితే ఎనలైజ్ చేద్దామండి. అండ్ ఫర్ దాట్ మేము ఈ ట్రేడబుల్స్ వెబ్ అప్లికేషన్ అయితే బేస్ చేసుకుంటున్నాం బికాజ్ ఈ అప్లికేషన్ ఒక బ్యూటిఫుల్ టూల్ లాగా అయితే వర్క్ చేస్తుంది మార్కెట్ మూవ్మెంట్స్ అయితే క్యాప్చర్ చేయడానికి. సో సర్టెన్ డేటా పాయింట్స్ అయితే ఇస్తుందండి. సో ఆ డేటా పాయింట్స్ మార్కెట్ మూవ్మెంట్స్ ఎట్లా ఎనలైజ్ చేసుకుని రెసిస్టెన్స్ ఏంటి సపోర్ట్ ఏంటి అనేది మనకి ఎలా అర్థమవుతుంది, సో దాన్ని బట్టి మనం ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఎలాంటి స్ట్రాటజీస్ తీసుకోవాలి అనే దానికైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఐఎమ్ స్టార్టింగ్ విత్ నిఫ్టీ 50. సో ఒకసారి ఇక్కడ చూడండి, డైరెక్ట్గా మనకి ఇండికేటర్స్ ఇక్కడ ఇచ్చామన్నమాట. నిఫ్టీ 50 ఈరోజు ఎలా పర్ఫామ్ చేసింది, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ నిఫ్టీ. సో నెట్ నిఫ్టీ 50 అండ్ ఐటీ నిఫ్టీ అయితే న్యూట్రల్గా ఉన్న, బ్యాంక్ నిఫ్టీ అయితే బుల్లిష్గానే కనిపిస్తుంది. సో ఒకసారి డీటెయిల్గా అయితే నిఫ్టీ 50లోకి వెళ్ళి చూద్దామండి. సో నిఫ్టీ 50 చూస్తే ఈరోజు లాస్ట్ వీక్ ఫ్రైడే మనం డిస్కస్ చేసుకున్నాము. నిఫ్టీ 50 అయితే చాలా సూపర్ బుల్లిష్గా అయితే పర్ఫామ్ చేసిందండి. సో 24,768 అయితే మనకి ప్రీవియస్ వీక్ క్లోజ్. సో ఈరోజు ఓపెన్ కూడా అరౌండ్ 700 ఉంది, 24,750 దగ్గర ఓపెన్ ఉంది. సో యాక్చువల్గా నిఫ్టీ 50 క్లోజ్ అయిన ఫిగర్ చూస్తే 24,668 విత్ 100 పాయింట్స్ అయితే లాస్ ఉందండి. సో ఈరోజు రేంజ్ చూడండి లైక్ 179 పాయింట్స్, బట్ ప్రీవియస్ రేంజ్ చూస్తే 611 పాయింట్స్. సో ఈ బులిష్ ట్రెండ్లో లైట్గా మనకి ఈరోజు ఫాల్ కనిపిస్తున్నా కూడా లైక్ -100 పాయింట్సే ఫాల్ ఉన్నా కూడా ఒకసారి మూమెంట్స్ అండ్ మన డేటా ఎట్లా చెప్తుంది, ఎలా ఇండికేట్ చేస్తుంది ట్రెండ్ అనేది అయితే చూద్దామండి. So I'll see how candlestick patterns have formed for the today. సో 30 minutes అయితే వీక్కి మనకి ఒక ఐడియా ఇస్తుంది. మనం ఎప్పుడైతే ఇక డేటా పాయింట్స్ అని మనం చెప్పుకుంటున్నాం కదండి. సో ట్రేడర్ వ్యూ అనేది మనకి షార్ట్ టర్మ్ డే ట్రేడింగ్ ఆర్ వీక్లీ ఆర్ మంత్లీకి అయితే మనకి ట్రేడర్ వ్యూ అనేది మనకి డేటా పాయింట్స్ ఇస్తుందండి. అదే ఇన్వెస్టర్ వ్యూకి వెళ్ళి చూస్తే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే సేమ్ డేటా, బట్ డేటా పాయింట్స్ అనేది లాంగ్ టర్మ్కి సజెస్టబుల్గా అయితే డేటా పాయింట్స్ తీసుకుంటుందండి ఇక్కడ. సో నేను ట్రేడర్ వ్యూ నుంచి చూస్తున్నాను అండ్ లెట్స్ కంపేర్ క్యాండిల్ స్టిక్ ఫార్మ్డ్ ఫర్ టుడే. సో నెట్ ఈరోజు చూస్తే మార్కెట్ ఇనిషియల్గా 700 రేంజ్లో ఉన్నా కూడా ఫాల్ వచ్చింది, బట్ ఒక సర్టెన్ ఎక్స్టెంట్కి 674 దగ్గర వరకు వచ్చిన తర్వాత నుంచి మార్కెట్ అయితే సైడ్ వైస్కి వెళ్ళిపోయిందండి. సో కన్సాలిడేట్ అయింది ఈరోజు మోర్ ఆర్ లెస్. సో ఎప్పుడైనా మనం ఇక్కడ పర్సెంటేజ్ డేటా పాయింట్స్ ఇస్తున్నాం కదా, టూ అనాలిసిస్ వీఆర్ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్ మేజర్గా. ఒకటి ఫిబొనాకీ అనాలిసిస్ అంటున్నాము. ఆ ఫిబొనాకీ అనాలిసిస్ అయితే మనకి పర్సెంటేజ్లో ఇస్తుంది డేటా లెవెల్స్ అనేది. అదే గాన్ అనాలిసిస్ అయితే డిగ్రీస్లో ఇస్తుంది. సో మేజర్గా ఈ టూ అనాలిసిస్ బేస్ చేసుకొని మనకి బెటర్గా డేటా పాయింట్స్ అయితే మనం ఐడెంటిఫై చేయొచ్చండి. సో అలానే ఇక్కడ చూసుకుంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటా ఉన్నాం ప్రీవియస్ వీక్స్లో కూడా. సో డేకి ఎప్పుడైనా +45 degrees to -45 degrees మధ్యలో ట్రేడ్ అయితే అది ఒక రేంజ్ బౌండ్లో ఉందని చెప్తాము. ఎలాంటి ట్రెండ్ తీసుకోలేదు అన్న ఐడియాకి వస్తాము. అదే 45 degrees అబోవ్ వెళ్తే అప్ ట్రెండ్ అంటాం, 45 degrees నెగిటివ్ బిలో వస్తే నెగిటివ్లోకి వెళ్తుంది అని అయితే మనకు అర్థమవుతుందండి. సో సేమ్ వే వీక్ అండ్ మంత్ వైజ్ కంపేర్ చేసుకుంటే వీక్ అండ్ మంత్కి 90 degrees అనేది మనం బేసిస్గా తీసుకుంటామండి. సో ఎప్పుడైతే మార్కెట్ +90 to -90 మధ్యలో ఉంటే దాన్ని ఒక రేంజ్ బౌండ్ అంటాం. అదే -90 కిందకు వస్తే మనం దాన్ని ఫాల్ అంటాం. అదే +90 degrees అబోవ్ వెళ్తే అది ఒక అప్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుందని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈరోజు నిఫ్టీ 50 చార్ట్స్ ఓవరాల్గా చూస్తే డే వైజ్ మనకి -45 degrees కిందకే వచ్చినా కూడా ఇది ఇంకా ఫర్దర్గా ఫాల్ అవ్వకుండా అక్కడే కన్సాలిడేట్ అవుతూ ఉందండి. అదే మనం ఒకసారి మంత్ అండ్ వీక్ వైజ్ కూడా అనలైజ్ చేసి చూస్తే ఇట్ టుక్ సపోర్ట్ అరౌండ్ 24,600 అండ్ అక్కడ నుంచి ఇంకొంచెం ఇక్కడే 45 degrees -45 degreesకి నియర్గానే క్లోజ్ అయింది. సో రేపు చూడాలి ఇది ఫర్దర్గా అప్ సైడ్ తీసుకుంటుందా, స్టిల్ ఒక రేంజ్ బౌండ్లోనే ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఫర్దర్గా బుల్లిష్ వెళ్తుందా లేదా అనేది అయితే ఇప్పుడే మనం చెప్పలేము. అండ్ ఒకసారి మనం డేటా పాయింట్స్ వైజ్ చూద్దామండి. సో కరెంట్ క్లోజ్ వచ్చేసి 24,668. సో బిఫోర్ దాట్ ఈ రోజు ఎలా మూవ్ అయింది అనేది ఒకసారి అనలైజ్ చేద్దామండి.
సో ఈరోజు మార్నింగ్ 24,753 దగ్గర ఓపెన్ అయితే మన ఫిబొనాకీ ప్రకారం ఇది డేటా పాయింట్స్లో అరౌండ్ దీస్ 2 లెవెల్స్ మధ్యలో ట్రేడ్ అవుతున్నట్టు, 78.6% to 100% మధ్యలో ట్రేడ్ అవుతున్నట్టు. సో దాన్ని మనం ఎట్లా ప్రెడిక్ట్ చేయొచ్చు అంటే 24,792 అనేది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్. సో ఎప్పుడైతే క్యాండిల్ అబౌవ్ దిస్ నంబర్ వెళ్తే అక్కడ రెసిస్టెన్స్ తీసుకుని ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు, లేకపోతే ఒకవేళ దీని పైకే మనకి క్యాండిల్స్ క్లోజ్ అవుతున్నాయంటే అది అప్ ట్రెండ్ తీసుకుంటుంది, ఇంకా ఫర్దర్గా బులిష్ వెళ్తుంది అని అయితే మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. సో ఈరోజు ఏమైందో చూద్దాం. ఎగ్జాక్ట్గా చార్ట్స్కి వెళ్తే మనకి 753 దగ్గర ఉన్న మార్కెట్ ఫర్దర్గా ఫాల్ వచ్చిందండి. సో అంటే ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ అనేది క్లోజ్ టు 792 ఉంది. సో 750 to 792 పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ డౌన్ ట్రెండ్ అయితే చూసింది రోజు. అండ్ ఎగ్జాక్ట్గా మనకి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 24,558 దగ్గర ఉందండి అకార్డింగ్ టు ఫిబొనాకీ అనాలిసిస్. సో అదే మన గాన్ అనాలిసిస్ ప్రకారం చూసుకున్నా కూడా 24,596. సో మోర్ ఆర్ లెస్ క్లోజ్ టు 24,600 లెవెల్ దగ్గర మనకి ఈరోజు సపోర్ట్ అనేది మనకి నంబర్స్ అయితే ఇండికేట్ చేస్తున్నాయి. ఒక్కసారి మనం చార్ట్స్లో చూద్దాం. సో ఎగ్జాక్ట్లీ 24,600 ఆ లెవెల్ దగ్గరకే మనకి ఫాల్ అనేది వచ్చింది తప్ప దానికి బిలో వెళ్ళలేదు. సో దాట్ మీన్స్ మనం ఏ పాయింట్స్ అయితే సపోర్ట్ అని ఇండికేట్ చేస్తున్నామో అవి చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతుంది అని అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది కదండి. సో 24,600 లెవెల్ వరకు వచ్చిన గ్రాఫ్ మనకి అక్కడ నుంచి రివర్స్ టర్న్ తీసుకుంది. సో దాట్స్ హౌ వి ప్రెడిక్ట్ డేటా పాయింట్స్. మనకి ఈ పాయింట్స్ ఎలా యూజ్ అవుతుంది అనేది ఇలా మార్కెట్ మూమెంట్స్ బట్టి మనకు అర్థమవుతుందండి. సో దాట్స్ హౌ నిఫ్టీ 50. సో ఒకసారి ఈ నిఫ్టీ 50ని మేజర్గా మూవ్ చేసిన కౌంటర్స్ ఏంటో చూద్దామండి ఈరోజు. సో ఒక 15 out of 50 కౌంటర్స్ మాత్రమే ఈరోజు పాజిటివ్లో ఇండికేట్ చేసినాయండి. 35 out of 50 అయితే నెగిటివ్ సైడే ఉన్నాయి. సో ఒకసారి వీక్ అండ్ డే అయితే సేమ్ లెవెల్ ఉంటుంది, ఎందుకంటే దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద వీక్. ఒకసారి మంత్ టు డేట్ చూద్దాం, బికాజ్ వీఆర్ మిడ్ ఆఫ్ ద డిసెంబర్ కాబట్టి. సో మిడ్ ఆఫ్ ద డిసెంబర్ చూస్తే 670 పాయింట్స్ పాజిటివ్తో ఉన్నాం, 152 మాత్రమే లూజ్ అయ్యాం. సో దాట్ మీన్స్ నిఫ్టీ 50 ఈస్ షోయింగ్ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మంత్ పర్స్పెక్టివ్. సో విత్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఒకసారి ఈరోజు ఎట్లా ఉందనేది అయితే మనం ఒకసారి చూద్దామండి. సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు చాలా స్టేబుల్గా క్లోజ్ అయింది, విత్ జస్ట్ 2 points లూజ్ అయింది. సో 53,581 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. సో ఇక్కడ చూస్తే మనం 45 degrees, సో పాజిటివ్ 45 degrees, నెగిటివ్ 45 degrees ఇన్ ఏ డే. సో 15 minutes చార్ట్ డేని ఇండికేట్ చేస్తుందని చెప్పుకున్నాం కదండి. సో మార్కెట్ అంతా 45 పాజిటివ్ టు -45 degrees మధ్యలోనే ఉంది. సో రేంజ్ బౌండ్ మార్కెట్ ఈరోజు సైడ్ వేసే ఉంది. సో దెర్ ఇస్ నో పర్టికులర్ ట్రెండ్, బట్ ఫాల్ అయితే మేజర్గా కూడా లేదు, జస్ట్ 2 points. సో దీన్ని ఒకసారి మనం చెప్పుకున్న వీక్ అండ్ మంత్ అనాలిసిస్ అయితే 90 degrees ఆఫ్ ద గాన్ బేస్ చేసుకొని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు అని చెప్తున్నాం కదండి. సో హియర్ ఈస్ ద 90 degrees పాజిటివ్ అండ్ ఇక్కడ వరకు -45 degrees. సో అకార్డింగ్ టు వీక్ చూసినా కూడా పాజిటివ్ 90 to నెగిటివ్ 90 మధ్యలోనే ఉంది. సో మార్కెట్, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ ప్రెడిక్ట్ సైడ్ వైజ్ మార్కెట్లో ఉందా ఈరోజు, లేకపోతే ఈరోజు ట్రెండ్ ఉందా. సో ఇట్లాంటివి మనం ముందుగానే ఐడెంటిఫై చేస్తే ట్రేడర్స్ అనే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. ఇలాంటి ట్రెండ్ ఏంటో మనం అర్థం చేసుకోకుండా ట్రేడింగ్ అనేది దిగామంటే మాత్రం బేసిక్గా ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ట్రేడర్స్ ఎక్కువ మనీ లూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయండి. సో ఒకసారి డేటా పాయింట్స్ వైజ్ చూద్దాం. నిన్న ఫ్రైడే క్లోజ్ వచ్చేసి 53,583 అండ్ మోర్ ఆర్ లెస్ 500 రేంజ్లోనే ఈరోజు ఓపెన్ కూడా ఉంది. సో దాని ప్రకారం మనం ఈ డేటా పాయింట్స్ బేస్ చేసుకుని ఎట్లా ఎనలైజ్ చేయొచ్చు అనేది చూద్దామండి. సో 500, 583. సో మోర్ ఆర్ లెస్ ఫిబొనాకీ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే 53,502. సో అగైన్ 78.6% to 100%. సో ఈ లెవెల్స్లోనే ట్రేడ్ అవుతుందండి. సో 53,775 అనేది మనకి ఒక సపోర్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగైతే ఉంది. ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 53,198 దగ్గర ఆర్ 52,841 దగ్గర అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. అదే గాన్ అనాలిసిస్ ప్రకారం చూసినా కూడా 53,734 అనేది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ అండ్ 53,271 అనేది కూడా మనకి ఇమీడియట్ సపోర్ట్ అని తీసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ ఈ both analysis are indicating same range of numbers, 53,775 and 53,734. సో ఒకవేళ అక్కడికి వెళ్తే రెసిస్టెన్స్ తీసుకొని ఫాల్ చూడొచ్చు, లేకపోతే ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తే ఫర్దర్గా బులిష్ ట్రెండ్ వెళ్ళొచ్చు అనేది మన ఇండికేషన్ దిస్ డేటా. ఒకసారి మనం చార్ట్స్లో ఏం జరిగిందో చూద్దాం.
సో మనకి ఇక్కడ 500 రేంజ్లో అయితే మనకి ఇక్కడ డేటా ఇమీడియట్ స్టార్ట్ అయినా కూడా మనకి -45 వరకు అయితే డేటా టచ్ చేసిందండి. బట్ స్టిల్ పాజిటివ్ 45 degrees అయితే మార్కెట్ పికప్ అయింది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్ మాట్లాడుకోవాలి అంటే సో 53,775, సో 53,775 వరకు వెళ్ళలేదు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. బట్ ఇమీడియట్గా ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకుని అయితే పికప్ అయింది 53,386 లెవెల్ దగ్గర. సో 53,386 ఈజ్ మోర్ ఆర్ లెస్ ఎగ్జాక్ట్ సపోర్ట్ అండి. చూడండి -45 degrees దగ్గరే సపోర్ట్ తీసుకుంది. సో ఇంకా ఫర్దర్గా ఫాల్ ఉండుంటే 53,271 కూడా మనకు ఒక సపోర్ట్ లైన్ అయితే ఉంది. బట్ బిఫోర్ దాటే మనకి ఇమీడియట్ సపోర్ట్ అయితే ఇక్కడ తీసుకుంది. సో ఇలా మనం మన డేటా పాయింట్స్ అనేది మా అప్లికేషన్ ఇచ్చేది మార్కెట్ మూమెంట్స్ చూసి ముందుగానే ఒక డెసిషన్స్ తీసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీని మూవ్ చేసిన కౌంటర్స్ ఏంటో చూద్దాం ఈరోజు. సో ఈరోజు 8 out of 12 కౌంటర్స్ ఆర్ ఎండ్ అప్ ఇన్ పాజిటివ్, జస్ట్ 4 out of 12 మాత్రమే నెగిటివ్ ఉన్నాయి. ఒకసారి మంత్ టు డేట్ చూద్దామండి. సో మంత్ టు డేట్ లైక్ బ్యాంక్స్ చాలా బెటర్గా ఉన్నాయండి. 11 out of 12 ఈజ్ ఇన్ పాజిటివ్, జస్ట్ ఓన్లీ 1 కౌంటర్ ఈజ్ ఇన్ నెగిటివ్. సో ఒకసారి ఐటీ ఈ రోజు ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దాం. సో ఐటీ చూస్తే ఈ రోజు ఫాలే కనిపించిందండి. సో ఐటీ క్లోజ్ రేట్ 45,653 విత్ ఎ ఫాల్ ఆఫ్ 342 points. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఓకే బికాస్ బిఫోర్ లాస్ట్ వీక్ కూడా మనం డిస్కస్ చేసుకుంది ఐటీ ఈజ్ ఆన్ ర్యాలీ, లైక్ చాలా బులిష్ ప్లస్ ట్రెండ్లోనే ట్రేడ్ అయింది. సో ఈరోజు మైనర్గా ఒక 342 points లూజ్ అయినా కూడా స్టిల్ ఐటీ ఈజ్ ఇండికేటింగ్ స్ట్రాంగ్. అదొకసారి మన డేటా పాయింట్స్తో అయితే మనం ఒకసారి చూద్దామండి. లైక్ హియర్ ఇఫ్ వి సీ మనకి ఐటీ క్లోజ్ వచ్చేసి ప్రీవియస్గా ఫ్రైడే 45,995 దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు ఓపెన్ కూడా మోర్ ఆర్ లెస్ 900 రేంజ్లోనే ఓపెన్ అయింది. సో దాని ప్రకారం మనం ఈరోజు అనలైజ్ చేస్తే మన డేటా పాయింట్స్ మనకు వచ్చే ఇండికేషన్ ఏంటంటే 45,900 అంటే ఇట్స్ రేంజింగ్ అరౌండ్ 78.6% to 100%. సో ఎక్కువ మనం వీక్లీ బేసిస్ తీసుకుని చూస్తామండి బికాజ్ విచ్ ఎవర్ వేస్ వర్క్స్ బట్ వీక్స్ గివ్స్ బెటర్ ఐడియా అనేది అయితే ఇస్తుంది. సో మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ అనేది 46,000 దగ్గర ఉంది. అదే ఈరోజు యాక్చువల్లీ 900 లెవెల్లో ఉన్నా కూడా వెరీ క్లోజ్ టు రెసిస్టెన్స్. 46,000 పైకి క్లోజ్ అయ్యి ఉంటే డెఫినెట్గా ఫర్దర్గా అప్ ట్రెండ్ తీసుకునేది. బట్ అక్కడైతే రెసిస్టెన్స్ దగ్గర సర్వైవ్ అవ్వలేకపోయిందండి. ఇట్ స్టార్టెడ్ ఫాలింగ్. ఒకవేళ ఫాల్ మనం కనిపిస్తే ఇమీడియట్గా సపోర్ట్ ఎక్కడుంది అనేది కూడా మనం చూడొచ్చు. సో మోర్ ఆర్ లెస్ 45,473 ఆర్ 45,092. అదే మనకి గ్యాన్ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే బెటర్గా 45,700 మనకు ఒక సపోర్ట్ లాగా ఉన్నా కూడా ఫర్దర్ లైన్స్ ఆల్సో ఇండికేట్స్ ఒకవేళ ఇది మిస్ అయితే దిస్ నంబర్, ఇది మిస్ అయితే ఈ నంబర్ అనేది అయితే మనం సపోర్ట్ లెవెల్స్ అయితే ఇండికేట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఒకసారి చార్ట్స్లో చూద్దాం ఏం జరిగింది అనేది. 900 దగ్గర స్టార్ట్ అయిన నిఫ్టీ ఐటీ ఈరోజు 135 degrees వరకు కూడా వెళ్ళిపోయిందండి. సో ఇక్కడ నుంచి స్లైట్గా సమ్ బులిష్ అని కూడా అనలేము. సో ఇక్కడ స్లైట్గా మనకి కొంచెం గ్రీన్ క్యాండిల్స్ కనపడినా కూడా ఇట్స్ వీ కెనాట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్. ఇది ఫర్దర్గా అప్ ట్రెండ్ వెళ్తుందో లేకపోతే స్టిల్ ఇంకా ఫర్దర్ డౌన్ ఉంటుందో చెప్పలేము. ఎందుకంటే ఇట్ ఈస్ బిలో 90 degrees ఆఫ్ అవర్ నెగిటివ్ గ్యాన్ అనాలిసిస్. సో దీని కిందకి వెళ్తుందంటే కొంచెం డౌన్ఫాల్ అనే చెప్పొచ్చు. సో ఇది నెక్స్ట్ మనకి రేపు పొద్దున్న ఎట్లా పర్ఫామ్ చేస్తుంది ఐటీ అనే దాన్ని బట్టి మనం ఈ కన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చండి. బట్ ఐటీ అనేది స్ట్రాంగే ఉంది. అది ఎలా అనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. లైక్ ప్రీవియస్గా లాస్ట్ 2 weeks నుంచి ఐటీ చాలా బెటర్గా చాలా అగ్రెసివ్గానే బులిష్లో ట్రేడ్ అయింది. సో ఒకసారి మన ఎక్స్పర్ట్ వ్యూ అనేది కూడా మనకు ఒక లెవెల్స్ ఇండికేట్ చేస్తుందండి. ఈ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ అంటే డే, వీక్ అండ్ మంత్. సో ఈ లెవెల్స్ ఇండికేట్ చేస్తుంది అంటే సో కరెంట్లీ ఇట్స్ 45,653. వాట్ ఎవర్ ద ఫస్ట్ లెవెల్ ఇట్స్ ఇండికేటింగ్ ఆల్రెడీ సపోర్ట్ లెవెల్స్. సో రెసిస్టెన్స్ అని మనం డేటా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బెటర్గానే ఉంది. సో అప్ టు 43,465 ఇఫ్ ఇట్ ఈస్ వీక్, 45,000 ఇఫ్ ఇట్ ఈస్ డే. సో ఇవి అయితే చాలా స్ట్రాంగ్ లెవెల్స్ ఆఫ్ సపోర్ట్ అండి. సో దీనికి పైకే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఐటీ అనేది స్టిల్ స్ట్రాంగే ఉందని అయితే మనం ఇండికేట్ చేస్తున్నాము. సో ఈ ఎక్స్పర్ట్ వ్యూలో మనకి లాంగ్ టర్మ్లో ఏంటి వ్యూ, షార్ట్ టర్మ్ ఏంటి వ్యూ అనేది కూడా మనం ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాము. సో డే అండ్ వీక్ లిటిల్ బిట్గా కొంచెం ఫాల్ ఉన్నా కూడా మంత్ వైజ్ ఇట్స్ గివింగ్ వెరీ బులిష్ ప్లస్ అండ్ లాంగ్ టర్మ్ ఇట్ ఈస్ గివింగ్ బులిష్ ప్లస్. సో ఒకసారి
ఐటీ కౌంటర్స్ చూద్దాం క్విక్ గా. సో ఈ రోజు ఐటీలో మేజర్ గా ఫాల్ టీసీఎస్, ఇన్ఫోసిస్. లాస్ట్ వీక్ అంతా రివర్స్ లో ఉంది. సో ఇన్ఫోసిస్ వాజ్ ద బిగ్గెస్ట్ పుల్లర్ ఫ్రమ్ ద పాజిటివ్ సైడ్. బట్ ఈ డే అయితే మనకి ఇన్ఫోసిస్, టీసీఎస్ అయితే నెగటివ్ లా ఎండప్ అయిందండి. సో మంత్ టు డేట్ చూద్దాం. సో ఫార్ ఇట్స్ లిటరలీ యునానిమస్ గా 10 out of 10 ఐటీ స్టాక్స్ ఆర్ పర్ఫార్మింగ్ గుడ్. సో విత్ దాట్ ఒకసారి మనం టార్గెట్స్ ఏంటో డిస్కస్ చేసుకుందాం ఫర్ దిస్ వీక్, అండ్ విత్ దాట్ వీ కెన్ వైండ్ అప్ ద వీడియో. సో ఈరోజు నిఫ్టీ 50 ఇవాళ ఉన్న డేటా బట్టి మనం టార్గెట్స్ చూడాలి అనుకుంటే ఎక్స్పర్ట్ వ్యూలో మనకు ఒక ఇండికేషన్ వస్తుందండి. సో యాక్చువల్లీ 24,668 ఉంది కదా, అండ్ వాట్ ఎవర్ వీ డిస్కస్ సో ఫార్, రెసిస్టెన్స్ ఏంటి, సపోర్ట్ ఏంటి అని మన డేటా పాయింట్స్తో చాలా ఇన్డెప్త్గా డిస్కస్ చేసుకున్నాము. సో దాన్ని ఒకసారి ఇక్కడ చూస్తే వీ కెన్ అండర్స్టాండ్. సో వాట్ ఎవర్ వీఆర్ టెల్లింగ్, ఈరోజు అయితే మార్కెట్ ఈ రేంజ్లోనే ట్రేడ్ అయింది. 24,797 వరకు అయితే వెళ్ళలేదు. దిస్ ఈజ్ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఉంది మనకి. ఒకవేళ దీని పైకి వెళ్ళుంటే ఇట్ వుడ్ టేక్ అప్ ట్రెండ్, బట్ దీనికి ఇది ఇమీడియట్ సపోర్ట్ వచ్చి 24,462. దీనికంటే కిందకు కూడా వెళ్ళలేదు. 24,600 దగ్గరే సపోర్ట్ తీసుకుని ఇట్ టుక్ అప్ ట్రెండ్. సో దట్ మీన్స్ ఎగ్జాక్ట్లీ ద లెవెల్స్ వీఆర్ ఇండికేటింగ్ హియర్ ఈజ్ లిటరలీ వర్కింగ్ అనే చెప్పాలి. అండ్ ఒకవేళ వీక్ వైజ్ చూసుకున్నా కూడా దీస్ టూ నంబర్స్, ఎప్పుడైతే మనకు ఒక క్యాండిల్ 24,991కి అబవ్ క్లోజ్ అయితే మార్కెట్ విల్ 25,000 క్రాస్ చేసి ట్రేడ్ అవుతుందని మనం లాస్ట్ వీక్స్ నుంచి కూడా చెప్పుకుంటానే ఉన్నాము. సో ఎగ్జాక్ట్లీ ఇక 23,811 అండ్ 24,991 ఈ టూ నంబర్స్ మధ్యలోనే అయితే వీక్లీ మార్కెట్ కూడా ట్రేడ్ అయిందండి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఎగ్జాక్ట్గా మన డేటా పాయింట్స్ అనేవి వర్కౌట్ అవుతున్నాయి అని. సో ఎప్పుడైతే ఒక 24,991, 24,797, సో రెండు సిమిలర్ నంబర్స్, ఎప్పుడైతే ఈ నంబర్స్ పైకి మనకి మార్కెట్ క్లోజ్ అయితే వీ కెన్ సే నిఫ్టీ 50 విల్ కంటిన్యూ ద బుల్లిష్ ట్రెండ్. సో నెట్ ఈ వీక్కి మనం టార్గెట్ వచ్చి 25,200 అట్లా తీసుకోవచ్చండి. సో ఒకసారి ఓఐ కూడా చూద్దాం. నిఫ్టీ 50కి ఓఐ ఏం సపోర్ట్ ఏమి చెప్తుంది అనేది. సో నిఫ్టీ 50 ఫర్ ద వీక్ అకార్డింగ్ టు ఓఐ కూడా రెసిస్టెన్స్ అంటే 25,000 దగ్గర ఉంది, అండ్ ఇమీడియట్ సపోర్ట్ అంటే 24,350. సో ఈ వీక్లో 25,000 అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని మనకి ఈ డేటా ప్రకారం అర్థమవుతుందండి. సో ఈ డేటా ఏంటి అనేది మీరు ఫర్దర్గా అర్థం చేసుకోవాలి అనుకుంటే మా ఛానల్లో వెబినార్స్ కూడా ఉన్నాయండి కంప్లీట్ మా టూల్ మీద. సో ఆ లింక్స్ అయితే మేము కింద ఇస్తాం. సో ఇఫ్ ఎవరైనా ఈ టూల్ అర్థం చేసుకొని మీ మార్కెట్కి ఇది యూజ్ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో టు ద వెబినార్స్ ఆల్సో. సో ఇంకా బెటర్గా మీకైతే ఈ టూల్ మీద కంప్లీట్ గ్రిప్ అయితే వస్తుందండి. సో విత్ దాట్ ఐ విల్ మూవ్ టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీకి వాట్ టార్గెట్ వీ కెన్ గివ్ అనేది అయితే మనం ఇక్కడ ఒకసారి డిస్కస్ చేసుకోవచ్చు. సో అకార్డింగ్ టు లెట్స్ గో టు ఎక్స్పర్ట్ వ్యూ, అండ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ హౌ వీ కంపేర్ ఫర్ ద నిఫ్టీ 50 ఇక్కడ కూడా మనం కంపేర్ చేయొచ్చు. సో ఈరోజు 53,500 రేంజ్ నుండి 53,581, సో మోర్ ఆర్ లెస్ అక్కడే ఉంది. సో దాట్ మీన్స్ ఇట్ ఈస్ అగైన్ బిట్వీన్ దీస్ టూ నంబర్స్. సో వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ నంబర్స్, సో ఆ రెండు మధ్యలోనే ఉందండి. సో 54,000 ఒకవేళ ఎప్పుడైనా వీక్లో మనకి బ్యాంక్లో 53,992 పైన అయితే ఎనీ క్యాండిల్ క్లోజ్ అయితే 1 డే క్యాండిల్, సో అప్పుడు వీ కెన్ సే 54,000కి పైనే బ్యాంక్ నిఫ్టీ అయితే ట్రేడ్ అవుతుంది అని అయితే మనం చెప్పొచ్చు. సో దాట్ వీ కెన్ టేక్ యాజ్ ఎ టార్గెట్. సో సేమ్ వే ఒకసారి ఓఐ ఏం చెప్తుందో చూద్దాం. మనకి బ్యాంక్ మంత్, సో ఐఎమ్ గివింగ్ ఫర్ మంత్ అండి ఓఐ ప్రకారం. సో అగైన్ 54,000, దాట్స్ వాట్ వీ వర్ డిస్కసింగ్ టిల్ నౌ. సో 54,000 and 52,500 will be the support. సో దట్స్ ఇట్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ థాట్స్, మీకు ఈ వీడియో ఎంత యూస్ఫుల్ అయిందా, లేకపోతే మీరు ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ కైండ్ ఆఫ్ థింగ్ ఏమైనా చెప్పాలనుకుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.